నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు అనుష గారు. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టాత్మోర్కి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి అనుష గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నాకు ఒక డౌట్, ఇంతకు ముందు నుంచి కూడా చాలా డౌట్స్ నాకు అలా వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి అలా క్లారిఫై చేసుకుంటూ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా కొన్ని క్లారిఫికేషన్స్ అయితే మనం ఇచ్చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నా డౌట్ ఏంటంటే అనుష గారు, చాలా ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీ టాత్మోర్ స్టూడెంట్స్కి కావచ్చు అండ్ పేరెంట్స్కి కావచ్చు. ఇప్పుడున్న ఎలా అంటే స్టూడెంట్స్ని పరిగెట్టాలని కోరుకుంటున్నారు పేరెంట్స్. ఎక్కువగా కంపేర్ చేసుకుంటున్నారు అవతలి పిల్లలతోటి, వాళ్ళ పిల్లలు ఇంకా ఏదో సాధించాలి అని. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు అండ్ నమ్మకాన్ని కల్పిస్తున్నారు ముఖ్యంగా మీ టాత్మోర్ ద్వారా? ఓకే, జస్ట్ ఒక వర్డ్ చెప్తాను మ్యామ్, వెరీ స్ట్రాంగ్లీ. ఫాలో అప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, ఎస్. ఎందుకంటే స్టూడెంట్ని కానివ్వండి, పేరెంట్ ఫాలోఅప్ కానివ్వండి, స్టూడెంట్ ఫాలోఅప్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. స్టూడెంట్ క్లాస్ అటెండ్ అయ్యారా లేదా, క్లాస్లో ఏం నేర్చుకున్నారు, రైట్. సో స్టూడెంట్ ఫాలోఅప్ కమ్స్ టు పేరెంట్ ఫాలోఅప్. ఏంటంటే మీ బాబు లెవెల్ ఇక్కడ వరకు ఉన్నారు. ఆఫ్టర్ క్లాస్, బిఫోర్ క్లాస్ కంప్లీట్గా మేము స్టూడెంట్కి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్కి కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది మ్యామ్. పేరెంట్స్ అందరూ కొంచెం బిజీ ఉండొచ్చు. బాబు క్లాస్ ఎంతవరకు వింటున్నాడు లేదా అని చెప్పి దే డోంట్ హ్యావ్ మచ్ ఐడియా అబౌట్ ద క్లాస్, ఇజంట్ ఇట్? సో ఆ టైంలో మేమేం చేస్తామంటే పర్సనల్ కాల్ చేసి, సార్ బాబు ఇవాళ ఈ క్లాస్ విన్నాడు, సో ఒక్కసారి ప్లీజ్ గో త్రూ విత్ దట్ క్వశ్చన్స్ ఆర్ టాపిక్. ఒకసారి అడగండి మీరు బాబుని, ఒక 5 minutes అడగండి, నాన్న ఇవాళ క్లాస్లో మీరు ఏం చెప్పారు. సో మీరు అలా అడిగారా లేదా అని కూడా మేము వెంటనే అగైన్ ఆర్ టీమ్ విల్ ఫాలో దెమ్. మా టీం మళ్ళీ ఫాలో చేస్తుంది పేరెంట్ని. మ్యామ్ ఇలా మీకు కాల్ వచ్చిందా, ఆర్ సార్ మీకు ఇలా కాల్ వచ్చిందా లేదా, స్టూడెంట్ ఇవాళ క్లాస్ ఏ టాపిక్ విన్నారు. ఓకే, సో అలా మ్యామ్ ఏదైనా సరే ఫస్ట్ మనకి ఫాలో అప్ ఉంది అంటే కనుక పేరెంట్ అనుకునేది మనం ఎగ్జాక్ట్గా రీచ్ అవ్వచ్చు. ఓకే, వితౌట్ ఫాలో అప్. ఓకే, ఆన్లైన్ క్లాస్ ఆర్ ఎనీ క్లాస్, రైట్. వాళ్ళు క్లాస్ అటెండ్ అయ్యారు, ఓకే అయిపోయింది, వాళ్ళ క్లాస్ అయిపోయింది, వాళ్ళు వర్క్ తీసేసుకున్నారు అని వదలకుండా ఫాలో అప్ చేస్తే కనుక స్టూడెంట్, ఇప్పుడు మా టీం ఉన్నారు, స్టూడెంట్కి కాల్ చేస్తారు, టుడే వాట్స్ యువర్ వర్క్, వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్, అండ్ స్టూడెంట్ ఫాలో అప్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పగలిగారు అంటే కనుక స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేసినట్లు. ఇన్ మీన్ వైల్ బ్యాక్ ఎండ్ నుంచి మా ఈ మెంటర్స్ ఎవరైతే ఉంటారో, మ్యామ్ వాళ్ళ క్లాస్ ఏం జరిగింది స్టూడెంట్కి, పర్టికులర్ స్టూడెంట్కి, మ్యామ్ ఈ టాపిక్ జరిగింది, ఈ టాపిక్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో జరిగింది కదా. సో దట్ క్వశ్చన్ కంప్లీట్లీ ఫాలోఅప్లోనే ఉంటుందండి. అది స్టూడెంట్ లెవెల్ ఎంతవరకు ఉన్నది, పేరెంట్ కూడా ఎంతవరకు ఫాలో అవుతున్నారు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మనకు కొన్ని వర్క్ షీట్స్ అనేవి ఉంటాయండి. సో అవి కంప్లీట్ చేశారు లేదా అని చెప్పి జస్ట్ లైక్ అ స్పై పేరెంట్ క్రెడెన్షియల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. పేరెంట్ కూడా లాగిన్ అయ్యి చూడొచ్చు, చెక్ చేయొచ్చు, ఓకే వాట్ ఈస్ దేర్ సన్ ఆర్ డాటర్స్ అప్డేట్ అని చెప్పి, వాళ్ళు ఎంతవరకు అటెండ్ అయ్యారు, హోంవర్క్ సబ్మిట్ చేస్తున్నారా లేదా, జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి. మనం ఏం కష్టపడక్కల, ఆల్రెడీ లాగిన్ అయ్యే ఉంటాం కాబట్టి పర్టికులర్ సబ్జెక్ట్, విచ్ సబ్జెక్ట్ దే హ్యావ్ సెలెక్టెడ్, సో దాంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే మీకు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీగా వచ్చేస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే నాకు అర్థమైనంత వరకు, ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్లో ఆ స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేసి వినలేకపోయినా నెక్స్ట్ క్లాసెస్లో పేరెంట్స్ వాళ్ళని అడుగుతున్నారు ఏం, అలాగే మీరు ఫాలోఅప్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ 45 minutes కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రెస్ట్గా క్లాస్ వినే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఈవెంట్ని కూడా అడగటం జరుగుతుంది. మ్యామ్ 45 minutes అంటే మ్యామ్ ఇప్పుడు బేసిక్ స్టూడెంట్ ఉంటారు, అడ్వాన్స్ స్టూడెంట్ ఉంటారు, స్టాండర్డ్ స్టూడెంట్ ఉంటారు, అందరి లెవెల్స్ ఒకలా ఉండవు. 45 minutes వాళ్ళు వినకపోవచ్చు, రైట్. సో ఆ టైంలో అట్లీస్ట్ 15 minutes to 20 minutes వాళ్ళు విన్నా ఎంతవరకు వెళ్ళింది అని చెప్పి మేము పర్టికులర్గా మన ఈవెంట్ అని మేము అడుగుతాం. పర్సనల్ కేర్ మ్యామ్, నథింగ్ బట్ టు పర్సనల్ కేర్, ఇది మాత్రం పక్కాగా ఉంటుంది. స్టూడెంట్ వైజ్గా మన టీం ఎప్పుడు ఫాలో చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేశారు అంటిల్ దే కంప్లీటెడ్ దే సబ్స్క్రిప్షన్. ఇప్పుడు ఫర్ 2 months or 3 months, 4 months, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఐ డోంట్ వాంట్ టు మైండ్ దట్ నెంబర్. వాళ్ళు మన టాట్మోర్లో ఉన్నంత వరకు స్టూడెంట్ కంప్లీట్ బాధ్యత మాది.
యాజ్ లైక్ ఆర్ కిడ్ అంతే. ఇంకా ఓకే, మన పిల్లలు ఎలా చదువుతున్నారని ఫోకస్ ఎలా అయితే చేస్తామో సో అలానే. మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారని కూడా విన్నాము. ఆ ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారు? ఎస్ మ్యామ్, ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఉంటారు. ఇప్పుడు మా టీమ్ మెంబర్స్ ఉన్నారు, దే విల్ కాల్ టు దెమ్. వాళ్ళు కాల్ చేసి మ్యామ్ ఎలా ఉంది బాబు ఆర్ పాప, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు మన టాట్మోర్లో. ఓకే, సో జస్ట్ లైక్ ఆ టెస్టిమోనియల్స్గా కానివ్వండి, కాల్స్ కానివ్వండి, ఇఫ్ దే ఆర్ నియర్ బై, సో మన టీమే వెళ్తారు వాళ్ళ దగ్గరికి, వెళ్ళి ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని అంటే క్వశ్చన్స్ విన్నాము, కొన్ని లక్షల్లో క్వశ్చన్స్ మీరు రెడీ చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారండి? 4,000+ ఫీడ్బ్యాక్స్ తీసుకున్నామండి మేము. 4,000+. 4,000+. ఓకే అండి. అండ్ మేము తీసుకోవడం కన్నా కూడా పేరెంట్ మాకు ఇవ్వటం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనమేముంది యాజ్ పర్ ఆ వర్క్ మనం చేస్తూ ఉంటాం, బట్ అది పేరెంట్ అర్థం చేసుకొని దే ఆర్ స్పెండింగ్ దే టైమ్ విత్ అస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఇజంట్ ఇట్? అనుష గారు, మీ టాట్మోర్లో పేరెంట్స్కి సపరేట్గా ఒక యాప్ డిజైన్ చేశారని విన్నాము. అసలు ఏంటి ఆ యాప్? పేరెంట్స్కి సపరేట్గా ఎందుకు? మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ క్లాస్ అటెండ్ అవుతారు, ఏం అటెండ్ అయ్యారో వీ డోంట్ నో, ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారో వీ డోంట్ నో. అసలు టీచర్ టీచర్ ఇచ్చిన వర్క్ ఇన్ టైమ్ ఆర్ ఆన్ టైమ్ సబ్మిట్ చేశారో లేదో వీ డోంట్ నో. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి మా టీమ్ వాళ్ళు హరిబరిలో ఉండి కన్వే చేయకపోవచ్చు. సో ఇదంతా లేకుండా పేరెంటే వాళ్ళ యాప్ ద్వారా డైరెక్ట్ దే కెన్ చెక్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఆర్ ప్లాట్ఫామ్ ఆర్ ఇన్ ఆర్ టాట్మోర్. ఓకే, ఎవ్రీడే కాకపోయినా వన్స్ అట్లీస్ట్ వాళ్ళు ఫ్రీ టైంలో అండి, వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు ఓకే వాట్స్ మై సన్ ఆర్ డాటర్స్ డూయింగ్ ఇన్ క్లాస్, ఓకే జస్ట్ ర్యాండమ్లీ దే కెన్ ఓపెన్ అవర్ యాప్ అండ్ చెక్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి. కంప్లీట్ ఎకడమిక్ రిపోర్ట్ అండి, మనం ఒక మాటలో చెప్పాలంటే ఎకడమిక్ రిపోర్ట్ కంప్లీట్ ఒక స్టూడెంట్ గురించి అది పేరెంట్ యాప్లో ఉంటుంది. ఎవ్రీ మంత్ స్కూల్స్లో పేరెంట్స్ మీట్లో మీరు ఒక సపరేట్ యాప్ డిజైన్ చేసి ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు యాప్ ఓపెన్ చేసుకొని వాళ్ళు చూసుకోవచ్చు. ఎస్ మ్యామ్, పేరెంట్స్ మీట్కి మనకి వాళ్ళు అటెండ్ అయినా అవ్వకపోయినా కూడా మన యాప్లో అకాడమిక్ రిపోర్ట్ అనేది ఉంటుంది కదా, తన పర్ఫార్మెన్స్ లెవెల్ బట్టి గ్రేడ్ బట్టి ఆటోమేటిక్లీ విల్ గివ్ గ్రేడ్స్ ఆల్సో అండి. సో గ్రేడ్స్ కూడా మన దగ్గర ఉంటాయి, దెన్ దే కెన్ చెక్ దే పర్ఫార్మెన్స్ త్రూ అవర్ యాప్. సో అలా పేరెంట్ యాప్ చెక్ చేయడం జరుగుతుంది, పేరెంట్ యాప్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మ్యామ్ ఒక్కోసారి మేము కాల్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు, ఓకే దే మైట్ బి సమ్ బిజీ రైట్. సో ఆ టైంలో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఓకే, అబౌట్ నాట్ ఓన్లీ ఫీడ్బ్యాక్, దే నీడ్ సంథింగ్ మోర్ ఓకే ఫ్రమ్ అవర్ సెల్ఫ్. సో అది కూడా దే కెన్ మెన్షన్ దేర్ ఇన్ హెల్ప్ డెస్క్. హెల్ప్ డెస్క్లో వాళ్ళు మెన్షన్ చేయొచ్చు. సో అది మా టీం చూసుకొని డెఫినెట్లీ దాన్ని రెక్టిఫై చేయటం ఆర్ సార్ట్ అవుట్ చేయటం జరుగుతుంది. ఓకే అండి, మంచి ఇన్ఫర్మేషన్. అసలు నిజంగా మీరు చెప్పినట్లు ఇవన్నీ కూడా స్టూడెంట్కి అలాగే పేరెంట్స్కి కూడా నమ్మకాన్ని కలిగించేవే కదా. ఇప్పుడు కొంతమంది చూసుకుంటే స్టూడెంట్స్ విషయంలో, పిల్లల విషయంలో వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది పేరెంట్స్కి. క్లాస్కి అటెండ్ అవుతున్నాడా లేదో, ఓకే అటెండ్ అయ్యానని చెప్తున్నాడు, ఎంతవరకు ఏంటి ఏం తెలియట్లేదు మాకు, నేనేమో బిజీగా ఉన్నా, ఇలాంటివి మనము చాలా కామన్గా వింటూ ఉంటాం ప్రతి పేరెంట్ దగ్గర కూడా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా వాళ్ళకి సపరేట్ యాప్ ప్లస్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యేలా, వాళ్ళలో భయం పోయేలా నిజంగా మీ క్రియేటివిటీ అయితే నాకు బాగా నచ్చిందండి. మీ టాట్మోర్వి. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. నమస్తే అండి. నమస్తే.